ప్రభు స్తోత్రం. నూతన సంవత్సర శుభములు. దేవునికి మహిమ కలుగునట్లుగా నాతో మీతో ఆత్మదేవుడు మాట్లాడునుగాక. చెవియొగ్గి ఆలకించే మంచి మనసు మనకి కలుగునుగాక. నూతన సంవత్సరంలో ఈ జనవరి మాసం అంతా ఎలాగున మనం విజయములో నడవాలి, దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పులు ఎలా పొందుకోవాలి అనే విషయాన్ని దేవుని ఆత్మచేత మనం నేర్చుకుందాం. దేవుని ప్రేమ ఆ రీతిగా చేయనట్లుగా మనలను బలవంతము చేయుచున్నది. ఎప్పుడు నెరవేర్పులు లేని వారిగా, ఓడిపోయిన వారిగా, బాధపడేవారిగా, దుఃఖపడేవారిగా మనం ఉండటం దేవునికి ఎప్పుడు ఇష్టం కాదు. పిల్లలు బాధగా, దుఃఖంగా, లేమిగా, ఆహారం లేకుండా ఉండటం ఏ తల్లికి ఏ తండ్రికి ఇష్టం కాదు. వారు పేదవారైనా సరే మ్యాక్సిమం వారి కొరకు ఎంతో ప్రయాసపడతారు. ఈ కొత్త సంవత్సరంలో అద్భుతంగా ఏమైనా సరే గొప్ప కార్యాలు జీవితంలో జరిగించాలి, ఏటిలో ఓడిపోయాం వాటన్నిటిలో జయించాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి, వాగ్దాన నెరవేర్పులు పొందాలి అని పట్టుదలగా మొదటి తారీఖు ఉంటాం, 2వ తారీఖు కూడా ఉంటే ఉండొచ్చు. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా చల్లబడతా ఉంటాం. అసలు చల్లబడటానికి అవకాశం లేకుండా 24 గంటలు దేవుని యొక్క వాక్యం ఉంది. చాలా జాగ్రత్తగా వినేవారు ఉన్నారు, అనుసరించేవారు ఉన్నారు, అనుభవించేవారు ఉన్నారు. అందుకు దేవునికి స్తోత్రం. మనం కూడా సాధించాలనే ఉద్దేశంతోనే వినేవారు ఎవరు కూడా మా మందిరంలో కానివ్వండి, దేవుడు మాకు ఇచ్చిన మందిరం, మా సహవాసంలో కానివ్వండి, దేవుడు మాకు ఇచ్చిన సహవాసం, వినుచున్న మీరు కూడా అద్భుతంగా ఈ సంవత్సరంలో జనవరి మాసం అంతా ప్రిపరేషన్గా పెట్టుకోండి. దేవుని దగ్గర నుంచి ప్లాన్లు స్వీకరించండి. ఫిబ్రవరి నుంచి అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయండి. ఈ ఒక్క మాసం మనం కష్టపడితే 11 మాసాలు అద్భుతమైన ఆశీర్వాదాన్ని చూసి 24 దేవుని దయ ఉంటే ముగించవచ్చు. స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా, మీకు ముందుగా ఒక మనవి, ప్రభు చిత్తమైతే ఫిబ్రవరి మాసం నుండి బైబిల్ స్కూల్, ఆధ్యాత్మిక చింతన కలిగిన బైబిల్ పాఠశాల ఒకటి ఎలవర్లోని ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరంలో నిర్వహించాలని ఆశపడుతున్నాం. సేవకులుగా తరబిది చేయటానికి పిలుపున్నవారు, దేవుని చేత పిలువబడిన వారు సిద్ధపడటానికి మరి ఈ బైబిల్ పాఠశాలను ఉపయోగించుకోవాలని మనవి. ఉచితమే, భోజనం ఉచితమే, నివాసం మందిరంలో ఉండటమే ఉచితమే. అయితే ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపించగలిగిన అనుభవాలని మీకు నేర్పినట్లుగా ఆ అనుభవాల నుంచి దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళాడు. దేవుని యొక్క పరిచర్య బలంగా చేయటానికి ఇది మంచి అవకాశం. చాలామంది సేవకులు బలపరచబడ్డారు. వాగ్దాన వారసత్వంలో ప్రవేశించడానికి ఈ బైబిల్ పాఠశాలను మీకు తెలియజేయటం జరుగుతుంది. పిలుపున్నవారు మాత్రమే మీ స్థానిక సేవకుడికి, మీరే మందిరం ఉన్నారో వారితో మాట్లాడి వారి అనుమతి తీసుకుని రావాలి. దొంగతనంగా రాకూడదు. అక్కడ ఫస్టే దెబ్బతింటాం కనుక పిలుపున్నవారు మాత్రమే మీ సేవకులతో మాట్లాడి సేవకుల యొక్క పర్మిషన్ తీసుకుని వాగ్దానంతో రావాలని ఆశపడేవారు సంతోషంగా రావచ్చును. మంచిది. సరే, దేవుని యొక్క మాట నేర్చుకుందాం చాలా జాగ్రత్తగా. వాగ్దానాలు ఖచ్చితంగా ఈ మాసం మెసేజ్లన్నీ మీరు విని ఆచరిస్తే 11 మాసాలు బ్రహ్మాండంగా అద్భుతమైన ఆశీర్వాదాలని మీరు చూడబోతున్నారు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో, మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా కనిపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును.
ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. దేవుని పిల్లలారా, ఫరో ఎదుటి నుండి దేవుడు 10 తెగుళ్ళతో వాడిని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వాగ్దాన దేశంలో ప్రవేశించబోతున్నారు. మెట్టుకు నేను మీరు వాగ్దానం పొందుకోవటానికి ఈ సంవత్సరం మమ్మల్ని ప్రేమించి దేవుడు దయగల తండ్రి 110వ కీర్తన వాగ్దానం ఇచ్చారు. మేము అంటే మా పితరులు మమ్మల్ని నడిపించిన విధానం, దేవునితో మాట్లాడే అనుభవం, దేవుడు చెప్పిందే వాగ్దానంగా మేము స్వీకరిస్తాం. ఒక్కొక్క సహవాసానికి ఒక్కొక్క నియమ నిబంధన ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎవరిని ఇతరులను తృణీకరించవద్దు, అసలు ఆ మనసే పెట్టుకోవద్దు. దేవుడు మాట్లాడే దేవుడు. కళ్ళు మూసుకుని బైబిల్ తీయటం అనేది అది వాక్యానుసారం కాదు. కళ్ళు మూసుకుని బైబిల్ తీయటం అది వాక్యానుసారం కాదు. దేవుడు స్వరంతో మాట్లాడతాడు, దర్శనమిచ్చి మాట్లాడతాడు, కల్లో మాట్లాడతాడు. మన స్థితిగతులను బట్టి, ఉన్న అనుభవాన్ని బట్టి డైరెక్ట్గా మాట్లాడతాడు. యేసు ప్రభు వారు దేవదూతలను పంపించి మాట్లాడతారు. ఇవన్నీ బైబిల్ గ్రంథం ఉన్నాయి. ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. వాగ్దానం నువ్వు పొందాలి అంటే అస్సలు ఆ ప్రార్థనకు వెళ్లకుండా జనవరి 1 తారీఖు రాత్రి మిడ్నైట్ డిసెంబర్ 31 రాత్రి ప్రార్థనకు వెళ్ళి ఒక వాగ్దానం తీసుకున్నంత మాత్రాన అది నెరవేరుద్దని నీ అనుకోవటంలో తప్పులేదు. కానీ అది నెరవేర్చే దేవుడు నేను విశ్వాసం ఉంచి ఈ రీతిగా నువ్వు చేయుట చేత గట్టిగా వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. బాగా గుర్తుపెట్టుకోండి. దానికి వాగ్దాన దేశంలో వాగ్దానం ప్రవేశించడానికి ముందు దేవుడు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మొత్తాన్ని తెగుళ్ళతో నింపేసేసి ఫరో ఏమనుకుంటాడంటే, వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే, నేనే భూమి మీద దేవుణ్ణి. నైలు నది చాలా పొంగి పొర్లి అనుభవం కలిగిన నది. ఆ నది వల్లే ఐగుప్తు దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. అది నది లేకపోతే లేదు. నైల్ నది నైలు ముసళ్ళు చాలా బలంగా ఉంటాయి. నేను నైల్ నది మీద పెద్ద పడవలు అక్కడ చూశాను. చాలా పొంగి నడుస్తూ ఉంటుంది. ఫరో ఏమనుకుంటాడంటే, నైల్ నదిలో ముసలికి ఎంత బలం ఉంటుందో నీటిలో నాకు భూమి మీద అంత బలవంతుని అనుకుంటాడు. ఆ బలం మొత్తాన్ని ఓడగొట్టి అదే గర్వంతో అహంకారంతో యెహోవా ఎవడో నేను ఎరుగును అన్నాడు. ఎరిగేటట్టుగా ఉన్నాయి మొత్తం ఓడగొట్టి చేతిలో పెట్టి ఇప్పుడు చెప్పేవారు అన్నాడు. అమ్మో, పైన ఆకాశమందు కింద భూమి అందు ఈ దేవుడు తప్ప ఒక దేవుడు లేడని అనేటట్టుగా మోషే గారితో తల వంచుకుని మాట్లాడాడు. అవి జ్ఞాపకం పెట్టుకోమంటున్నాడు దేవుడు ఇశ్రాయేలుని. అతనికి ఏదో చేశాను అని మీరు సంబరపడద్దు, మీరే జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ప్రవేశించబోయే దేశం ఇంతకుముందు ఐగుప్తు దేశంలో మీరు ఉన్నట్టు ఉండేది కాదు. అక్కడ మీరు నీరు కట్టి కూర ముక్కలు మొలిపించారు. ఇది కొండలు లోయలు గల దేశం, అంటే ఎత్తు పల్లాలు కలిగిన దేశం. ఎత్తుగా ఉంటుంది, కిందగా ఉంటుంది. నేను చాలా ప్రాంతాల్లో పర్యటించాము మేము. దేవుడు ఆ సమయం ఆ కృపనిచ్చారు. యువతల కెద్రోను వాగు యువతల గెత్సెమనే వనం ఉంటుంది. ఆ గెత్సెమనే వనం దగ్గర ప్రభువారు ఎక్కడ మోకరించి చెమట రక్తముగా మారినట్లుగా ప్రార్థన చేశారు. ఆ స్థలంలో నిలబడి ఈ అవతల వైపు చూస్తే మధ్యలో పల్లంలో కెద్రోను వాగు ఉంటుంది. అవతల దేవుని యొక్క మందిరం ఉంటుంది. మందిరం మొత్తం చుట్టూ ప్రహరీలతో సహా తూర్పు వైపు గుమ్మం కనబడద్దు. ఇది వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ విసిదమే. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు కెద్రోను వాగు దాటి గెత్సెమనే వనంలో ప్రవేశించగా కెద్రోను వాగులో నుంచి యేసయ్య చేతిలోకి ఒక పాత్ర వచ్చింది. యోహాను సువార్త 18వ అధ్యాయం చదివినప్పుడు మొదటి వచనాల్లో ఆయన కెద్రోను వాగు దాటి అని ఉంటుంది. చరిత్ర గ్రంథాలు మీరు చదివినప్పుడు కెద్రోను వాగులో మందిరములో అర్పించబడిన బలులు వేస్ట్ మొత్తం, బూడిద కానివ్వండి, పేడ కానివ్వండి, వేస్ట్ మొత్తం తీసుకొచ్చి కెద్రోను వాగులో పడేస్తారు. అంటే మనుషుల యొక్క సమస్త విధమైన పాపం అపవిత్రత మొత్తం తీసుకొచ్చి కెద్రోను వాగులో పడేస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా
కొండలు లోయల అనుభవం అనేది ఎత్తు పల్లాలు కలిగింది, గుర్తుపట్టాలి. కొండలెక్కేటప్పుడు చాలా ప్రమాదకరమైన స్థితులు ఉంటాయి. కాలు జారితే కిందకు వచ్చేస్తాం, దెబ్బలు తగులుతాయి, రాళ్ళు చాలా దెబ్బలు తగులుతాయి. లోయల్లో పడ్డామా పైకి వెళ్ళలేము. పైకి ఎక్కాలన్నా కిందకి రావాలన్నా ప్రభువారిచ్చే మాట ఏంటంటే, నేను మీకు తోడుగా ఉన్నాను, స్తోత్రం కలుగును గాక. కనుక నిన్ను కొండెక్కిస్తున్నా కానీ దేవుడు నిన్ను ఎక్కిస్తున్నాడు, నిన్ను లోయలోకి తీసుకొస్తున్నా కానీ దేవుడు లోయలోకి తీసుకొస్తున్నాడు. రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథాల్లో 20వ అధ్యాయంలో ఒక మాట యెహోవా సెలవిచ్చినదేమనగా, అరామీయులు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని అనుకుందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహంతో నీ చేతికి అప్పగించబడును. చూసారా, అరామీయులు పెద్ద యుద్ధం చేయడానికి వచ్చారు, కొండల మీద ఒకసారి ఓడిపోయారు. ఆలోచన చేసి లోయల్లోకి వెళ్దాము, ఇజ్రాయెల్ దేవుడు కొండలకు దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు అంటే, లోయల్లో కూడా నేనే దేవుడు, ఈ సమస్తాన్ని సృష్టించింది నేనే, నేను తప్ప ఒక దేవుడు లేడని అరామీయులు తెలుసుకున్నట్లుగా, ఇశ్రాయేలు తెలుసుకున్నట్లుగా అక్కడ ఆ సమూహం అంతటిని దేవుడు శత్రువుల్ని ఇజ్రాయేల్ దేశానికి అప్పగించాడు. యోధావారికి దేవుని పిల్లారా, లేఖన భాగాలను మనం గమనించినప్పుడు అది ఏ అనుభవం అయినా సరే దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో చేయి పట్టి నడిపిస్తాడు అనే సత్యాన్ని దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా కాని పక్షంలో ఎత్తులోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైనా ఆనందించడం, లోయలో కిందకు వచ్చినప్పుడు ఏమైనా దుఃఖపట్టం ఉండకూడదు. అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆ అనుభవంలో దేవుడు ఉన్నాడు, ఈ అనుభవంలో దేవుడు ఉన్నాడు. మనల్ని ప్రేమించి మనల్ని ఎంతగానో మన కొరకు ప్రార్థన చేసి సపోర్ట్ చేసే బిడ్డలు ఉంటారు. వాళ్ళంటే మనం ప్రేమిస్తాం. వారే గనక మనకు ఏదైనా కీడు చేస్తే వారి మీద ఉన్న ప్రేమ రవ్వంతగా తగ్గకుండా ఉంటే మనం దైవభక్తిలో ఉన్నట్టే, లేకపోతే మనం సరి చేసుకోవాలి. ఆ అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను కనుక నేను చెప్తున్నా. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ కూడా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, జూమ్లో మాట్లాడుతున్నాడు, టీవీ పరిచయం ద్వారా మాట్లాడుతున్నాడు, అనుదిన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఎంతో బలపరుస్తున్నాడు అని చెప్పిన వారు పూర్తిగా దూరం అయిపోయినప్పుడు, ఆ మాటలు చెప్పినప్పుడు ఎంతగా ప్రేమించామో ఆ మాటలకు దూరంగా ఉన్నప్పుడు కూడా అంతే ప్రేమని చూపిస్తూ వారు ఈ రీతిగా అయిపోవటానికి గల కారణం నాయన నేను అభ్యంతర కారణంగా ఉన్నానో నాకు తెలియజేయ ప్రభువా, నేను సరి చేసుకుంటానయ్యా అని దేవునికి నేను సమీపంగా వెళ్ళటానికి ఈ విషయాలు నాకు తోడ్పడియే కానీ నేను ఏమాత్రం పెట్టుకోకుండా ఉండటానికి ప్రభు నాకు సహాయం చేశాడు. అది మంచి అనుభవంలో నడిపిస్తున్నాడు. ఎవరైనా మనల్ని కుడికి పిలిచి మంచి కానుకిస్తే సంతోషపడతాం. పోయినప్పుడు వేరొకళ్ళు అలాగే పిలిచి కనీసం దారి ఖర్చులు కూడా ఇవ్వకపోయినప్పుడు బాధపడతాం. బాధపడ్డాము అంటే ఖచ్చితంగా మారు మనసు లేనట్టే. మంచి కానుక ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడుతున్నామో, కానుక ఇయ్యనప్పుడు కూడా మనం కష్టపడ్డాం, 2 దినాలు కష్టపడ్డాం, ప్రయాణం చేసాం, గంటలు ప్రయాణం చేసాం, వేలు ఖర్చు పెట్టాం, కానీ కనీసం ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వకపోతే బాధపడతాం. కానీ నువ్వు బాధపడకుండా ఉన్నావంటే నెంబర్ 1 భక్తిలో ఉన్నావు. ఆ అనుభవాన్ని నేను ఒకటి నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. కొండల అనుభవాలు, లోయల అనుభవాలు. హెచ్చించినప్పుడు ఏమన్నా సంతోషపడటం, తగ్గించినప్పుడు ఏమన్నా దుఃఖపడటం అనేది ఆ మంచి అనుభవం కాదు. ఆ అనుభవాల్లో నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను, నేను మీతో కూడా ఉన్నాను అని ఇజ్రాయేల్తో మాట్లాడిన దేవుడే మనతో కూడా ఇదిన మాట్లాడుతున్నాడు. కుటుంబంలో కానీ, సేవలో కానీ, సంఘంలో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారంలో కానీ నీకు ఎలాంటి స్థితిగతులు వచ్చినా పైకెక్కిచ్చాడా దేవుని స్తోత్రం, కిందకి దింపాడా దేవునికి స్తోత్రం. నువ్వేమి నేర్చుకోవాలి నేర్చుకో. దేవునికి సమీపంగా జరగడానికి మనకి కొంతమంది మేము లేకపోతే ఏమీ లేదు అన్నట్టుగా అనుకునే వారిని దూరం చేసి ఎలా అభివృద్ధిలోకి తేవాలో టీవీ పరిచర్య పెరిగింది. దేవుని కృపచేత వాగ్దానం చేశాడు. అదే సమయంలో
బైబిల్ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని మనసులో ప్రభువారు తలంపుట్టించాడు, సేవకులు తయారు చేయాలని. నా కాలంలోనే నేను చనిపోకముందే సుమారుగా 400 మంది సేవకులు సహవాసంగా కూర్చబడతారనే వాగ్దానం. ఇప్పటికీ ఆ వాగ్దానం వచ్చి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి ఎందుకు నెరవేరలేదని ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఎవరిని కూడా తరిపిది చేయలేకపోయావు కనుక నెరవేరలేదు, తరిపిది మొదలు పెట్టమని ఆత్మదేవుడు బలపరిచాడు. దేవుని పిల్లలారా, ఇది విశ్వాస సంబంధమైందే, ఫారిన్ ఫండ్తో చేసేది కాదు, గుర్తుపెట్టుకోండి. ఫారిన్ ఫండ్కి నాకు అసలే సంబంధం లేదు. దేవుడు చాలామందికి ఇస్తున్నాడు, నా దేశంలో చాలామందికి ఇస్తున్నాడు. వాళ్ళకి ఎట్ట వస్తుందో కూడా నాకు తెలియదు, నాకు ఎందుకు రానీడు కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఒక దైవజనుడు మా కొరకు ప్రార్థించగా ఇమ్మానియల్ గాస్పల్ మినిస్ట్రీస్ అనే సహవాసానికి నేను దొరని, నీకు దొరకావాలంటే చెప్పు, నీకు అప్పగించి నేను తప్పుకుంటానని ఆ దైవజనుడితో ప్రభు చెప్పాడు. ఈ సహవాసానికి దొర యేసుక్రీస్తు ప్రభువే. ఎప్పుడు దొరల వైపు చూడడం, దొరలతో నాకు పని లేదు. మీకు గత కాలంలో 10 సంవత్సరాల టీవీ పరిచయలో జ్ఞాపకం చేశారు. మన దేవుడు సజీవుడు, ఒకే ఒక నిజదేవుడు. ఆయన తేవాలనుకుంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి తెస్తాడు, ఆయన ఇవ్వాలనుకుంటే ఎక్కడి నుంచి ఇవ్వాలని ఇస్తాడు. అది నేర్పడానికే బైబిల్ క్లాసులు. కానీ మోసం చేసి, మాయ చేసి, మనుషులను మాయ చేసి, మభ్యపెట్టి ఏదో చేయటానికి కాదు. చాలా జాగ్రత్తగా గ్రహించండి, మంచిది. రెండవది, ఆకాశ వర్ష జలము త్రాగు దేశము. చూసారా, ఆకాశ వర్ష జలం, ఆకాశం నుండి పడే వర్షం. వర్షము దేవుని యొక్క ఆశీర్వాదానికి. పరిశుద్ధాత్మ లేనిదే వర్షము లేని పైరు చందంబే అది అని భక్తులు రాశారు, పాడారు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిదే వర్షము లేని పైరు చందంబేయది. వర్షము లేని పైరు చందంబేయది. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ వర్షం లేకపోతే వర్షం లేని పైరు బలహీనమైంది. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిదినం పరలోక వైపు చూసి, పరలోకం నుంచి వచ్చే దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకుని, పరిశుద్ధాత్మ జలాన్ని మనం త్రాగుతూ, ఆకాశ వర్ష జలాన్ని మనం త్రాగుతూ, ప్రతిరోజు దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం నేర్చుకుంటూ సాగిపోతే, ఈ జనవరి మాసంలో మనం అంతా నేర్చుకుని ప్రార్థనలో సిద్ధపడుతూ ఉంటే, ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 31 వరకు అన్ని విషయాల్లో విజయమే. గత సంవత్సరాల్లో ఏమైతే మనం పొందుకోలేకపోయా అవన్నీ మన సొంతం అవుతాయి. నా మట్టుకు నేను ఆత్మదేవునికి అప్పగించుకున్నాను. ఆత్మదేవుడు ఇప్పటి వరకు ఏం చేయాలో, ఏం చేయొద్దు, ఎలా చేయాలో, ఎలా చేయొద్దు ఆయనే మనసులో మాట్లాడుతూ చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు, చేయిస్తున్నాడు, చేయకుండా ఆపుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ప్రతిరోజు ఉదయాన్నే ఆకాశం జలం కొరకు కనిపెట్టాలి, ఆకాశ వర్ష జలం కొరకు కనిపెట్టాలి. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, పరిశుద్ధాత్మ దేవుని స్వరం కొరకు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడో దానికి కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకే 11, 12, 13 పగటి వేళల్లో వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేసుకునే ఏర్పాటు. ఎవరికి వారు ప్రార్థన చేసుకోవటమే కానీ గుంపుగా వాక్యం చెప్పటం ఏమన్నదో. పరిశుద్ధాత్మలు కనిపెట్టి ఏకాంతంగా 70 మంది ఏ రీతిగా ఎడతెక్క ప్రార్థన చేశారో, ఆ 70 మంది ప్రార్థన చేసిన గదిలో కూడా మేము ప్రార్థన చేసే యెరూషలేములో. అలాగనే ఎవరికి వారు ప్రవేశించి, ఎవరికి వారు రాత్రిపూట మాత్రమే సువార్త, పగటి వేళ పరిశుద్ధాత్మలో కనిపెట్టే ప్రార్థన. నీ జీవితంలో వచ్చే ప్రతి చేదు అనుభవాన్ని తీపి మధుర జలంగా మార్చుకోవాలంటే ఆకాశ వర్ష జలాన్ని తాగే అనుభవాన్ని దేవుని దగ్గర పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముడే ఈ వర్షం. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత మూడోది, నీ దేవుడైన యెహోవా కనిపెట్టు దేశము.
ఆయన వర్షం ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, ఆయన కొండల్లో తోడుగుండి చేసి మాత్రం దేవుడే కాదు, ఆయన కనిపెట్టే దేవుడు. నిన్ను నన్ను కనిపెట్టి చూస్తున్నాడు. నీ హృదయాన్ని నా హృదయాన్ని కనిపెడుతున్నాడు. నీ క్రియల్ని నా క్రియల్ని కనిపెడుతున్నాడు. 31వ సామెతల గ్రంథంలో మంచి స్త్రీ గురించి రాయబడి ఉంటుంది. ఆ తల్లి వారి ప్రవర్తన, ఇంటి వారి ప్రవర్తన కనిపెడుతుందంట. ఇంట్లో భర్త ప్రవర్తన కానీ, పిల్లల ప్రవర్తన కానీ, అదే సమయంలో పనివారి ప్రవర్తన కానీ కనిపెడుతుందంట. దేవుడు నీ ప్రవర్తన నా ప్రవర్తన కనిపెడుతున్నాడు అంటే దేవుని కనుదృష్టి నీ మీద నా మీద ఉంది. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. ఎందుకు? యెహోవాను వెతకువారు కలరేమో వారిని బలపరచాలని. ఈ జనవరి మాసం అంతట్లో ఉదయకాలంలోనే దేవుని కనుదృష్టి నేను చూస్తూ ఉందని, వెతుకుతుందని, నన్ను బలపరచడానికే యెహోవా కనుదృష్టి వెతుకుతుందని నీ మనసులో కనుక వస్తే నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుద్ది. ఆయన కనుదృష్టి మన మీద ఉంది. ఎప్పుడు దాకా ఉంటుందంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరం ఆఖరి వరకు ఉంటుంది. సంవత్సరం మొదలుకొని ఈ క్షణం లేదు, ఈ క్షణం ఉంది అనుకోవటం లేదు. ప్రతి విషయాల్లో కనిపెడుతున్నాడు దేవుడు. మర్చిపోవద్దు దేవుని బిడ్డ, నీవు చేయుచున్న ప్రతి విషయంలో దేవుని కార్యాలు స్పష్టంగా తేటగా నీ కొరకు కనిపెడుతున్నాయి. దేవుని పిల్లారా, ఈ మాట మీ చెవిలో మీ హృదయంలో ఉండనివ్వండి. ఒక తల్లిగారు చెన్నై నుంచి ఈ డిసెంబర్ 29వ తారీఖున సత్యవేడు తిరుపతి జిల్లాలో ఆశీర్వాద కూడికలు జరిగినాయి. ఆ స్థలానికి ఒక డాక్టర్ గారు వాకింగ్ అవ్వడానికి వచ్చారు. ఆమె బ్రాహ్మణులు. వారి చెల్లికి బాల్యంలో క్యాన్సర్ ఉంటే అన్ని దేవుళ్ళకి దేవతలు మొక్కితే పని జరగకపోతే బిడ్డ కోసమని ఈ చెల్లి కోసమే ఈ దేవుడికి కూడా ప్రార్థన చేద్దామంటే ఆమె ఏసఐ ప్రార్థన చేసింది. ప్రభు స్వస్థపరిచాడు. ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచింది. ఆమె ఎంఎస్ డాక్టర్ గారు ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తూ ఉంది. కోవిడ్ కాలంలో 65 మంది పేషెంట్స్ హాస్పిటల్లో ఉన్నారు. రూములు ఎక్కడా ఖాళీ లేవు. పెద్ద హాస్పిటల్లో చాలామంది పనిచేస్తున్నారు. ఒక తల్లి మాసిపోయిన వస్త్రాలతో, చినిగిపోయిన జాకెట్తో, బైబిల్ చేతిలో పెట్టుకుని, చిన్న సంచి చేతిలో పెట్టుకుని, 19 ఏళ్ల కుర్రోడిని చేత పట్టుకుని ఈ హాస్పిటల్కి వచ్చింది. చాలా హాస్పిటల్ తిరిగింది, పంపించేసేసారు. ఈ హాస్పిటల్లోకి వచ్చింది. చేర్చుకోమంటే చేర్చుకోమన్నారు. ఆమె అక్కడే కూర్చుంది. ఈ డాక్టర్ గారి కాళ్ళు పట్టుకుంది. చేర్చుకోవాలని పట్టుబట్టింది. బ్రతిమలాడుతుంది, ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది. 19 ఏళ్ల కుర్రోడు, 2 కిడ్నీలు పోయినాయి కొడుకు. ఆ తల్లిగారు సానపానాలు లేవు, దుఃఖితురాలుగా ఉంది, బట్టలు మాసిపోయింది, చినిగిపోయిన బట్టలు కూడా, జాకెట్ కూడా చినిగిపోయింది. డాక్టర్ గారు చక్కగా చెప్తూ ఉంటే నేను స్పష్టంగా విన్నా. దేవుని పిల్లలారా, సరే పెద్ద డాక్టర్ గారు అంటే ఆ హాస్పిటల్కి మెయిన్ పెద్ద డాక్టర్ గారు, పెట్టిన డాక్టర్ గారు వచ్చాడు. పంపించేయండి అన్నాడు. అయ్యా బ్రతిమలాడుతుంది అయ్యా, మనం ఇది కోవిడ్ పేషెంట్లు తప్ప ఎవరిని చేర్చుకోవట్లా. అసలు ఖాళీ లేవు, బెడ్లే ఖాళీ లేవు, ఎక్కడ ఖాళీ లేవు. హాస్పిటల్లో ఖాళీ స్థలం ఉంటే అక్కడ కూడా ఉన్నారు. లేవు, పంపించేసేయండి అంటే ఆమె కాళ్ళు పట్టుకుని వదలట్లా. సరే ఆ రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత 1,40,000 అవుద్ది బిడ్డకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి, నువ్వు కడతావని ఈ చిన్న డాక్టర్ గారిని అడిగారు. హాస్పిటల్ ఓనర్ గారు, పెద్ద డాక్టర్ గారు. ఏమో భయం వేసింది. సరే భయంతోనే ఒప్పుకుంది, కడతానయ్యా అని. సరే డ్రైనేజ్ పోయే దగ్గర ఒక చిన్న ఖాళీ ఉంటే అక్కడేసారు బెడ్. అక్కడ మోకరించిందండి ఆ తల్లి. మధ్యాహ్నం మోకరించింది. 80,000 మందులు తీసుకొచ్చి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. మోకరించింది, ప్రార్థన చేస్తున్నావు. 80,000 ₹1 లేదు, ఆ దగ్గర ₹1 ఇవ్వలేదు. మెడికల్ షాప్లోంచి 80,000 మందులు తీసుకొచ్చి ట్రీట్మెంట్. 2 కిడ్నీలు పోయినాయి. 19 ఏళ్ల కుర్రోడు కొడుకు. మధ్యాహ్నం మోకరించింది. 2 గంటలప్పుడు నర్సులు డాక్టర్లు చూస్తున్నారు, ప్రార్థన చేస్తూనే ఉంది. సాయంకాలం 4 అయింది, చేస్తూనే ఉంది. రాత్రి 6 అయింది, 8 అయింది, మధ్యరాత్రి అయింది, తెల్లారుజాము అయింది.
డ్యూటీలో ఉన్న నర్సులందరూ డాక్టర్లు అందరూ ఏమి ఏడస్తాం, కళ్ళ నీళ్ళు కారుతానే ఉంది, బైబిల్ చేతిలో ఉంది, మోకాళ్ళ మీదే ఉంది. మోకాళ్ళు కదపటం కానీ, కిందకి దిగటం కానీ, కింద కూర్చోవటం కానీ, భాష పట్టు వేసుకోవటం కానీ ఏమీ లేదు. మొత్తం మోకాళ్ళ మీదే ప్రార్థన చేస్తూ ఉంది. తెల్లారింది, ప్రార్థన చేస్తూనే ఉంది. అన్నం తినటం కానీ, టిఫిన్ చేయటం కానీ, టీ తాగటం కానీ, రాత్రి భోజనం కానీ లేదు. తెల్లారిన తర్వాత టీ లేదు, టిఫిన్ లేదు, ప్రార్థన చేస్తూనే ఉంది. రౌండ్లన్నీ అయిపోయిన తర్వాత సుమారుగా 11 గంటల ఉదయకాలం 11 గంటలప్పుడు ఎట్లుందో చూద్దామని వచ్చారు. ఏమగారు కన్నీరు గారుస్తా ప్రార్థన చేస్తూనే ఉంది. అంతకుముందు రోజు మధ్యాహ్నం మోకరించినామా, మళ్ళా మధ్యాహ్నం వస్తుంది, ప్రార్థన చేస్తూనే ఉంది. డాక్టర్ గారు నర్సులు వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. కన్నీరు కారుతానుంది, చేతులు బైబిల్ పెట్టుకుని మోకరించి ప్రార్థన చేస్తూనే ఉంది. ఆ చినిగిపోయిన జాకెట్ పాసిపోయి పాత బట్టలు వస్త్రాలు పాతగిలి అదే మాసిపోయిన బట్టలు అట్టాగే ఉన్నాయి. ఎవరి మీద దృష్టి లేదు, ప్రార్థన చేస్తూ ఉంది. ఆ రోజు పెద్ద డాక్టర్ గారు చూసి సుమారుగా 11 గంటల వేళ రౌండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత చివరికి వీళ్ళ దగ్గరికి వచ్చారు. చూసి ఈవేళ మా అమ్మగారి పుట్టినరోజు, వీళ్ళకి ఎలాంటి ఛార్జెస్ కూడా వేయొద్దు, ఈవేళ వరకు ఆయన ఖర్చు మొత్తం 1,40,000 హాస్పిటలే భరిస్తుందని డాక్టర్ గారు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసే అనుభవం ఉందా? ఫోన్లు చేసే అనుభవం కానీ ప్రార్థన చేసే అనుభవం ఉందా? మోకరించే అనుభవం ఉందా? అయ్యిందాక పట్టుదలగా ప్రార్థన చేసే అనుభవం ఉందా? ఎవరో ప్రార్థన చేస్తారని ఫోన్ల మీద ఫోన్లు, ఫోన్ నెంబర్లు ఉన్నాయని మేము ప్రార్థన చేస్తాం. ఇవన్నీ మోసపు మాటలు. మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా మోసం. నీకున్న కష్టం, నీకున్న బాధ నీకు తెలుసు, నాకు తెలియదు. నేను నువ్వు ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తా, కానీ నీ ప్రసవ వేదన నీ దగ్గర నుంచే మొదలవ్వాలి. ప్రార్థన అనుభవం నేర్చుకో. ఆకాశ వర్ష జలం తాగటం నేర్చుకో. యెహోవా కను దృష్టి నీ మీద ఉందో చూస్తున్నాడు కనుక సింహాసనాసీనుడైన దేవుడు కిందకి దిగి రావాలని పట్టు. నీకు చెప్పిన నేను కూడా అలాగా చేయకపోతే నేను వేషధారిని అవుతా. అరే టీవీ ఉందని, వాక్యాలు ఉన్నాయని చెప్పావు, సావిత్రమ్మ గారి సాక్ష్యం చెప్పావు, నీవేం ప్రార్థన చేస్తానని ప్రభు నన్ను అడుగుతాడు. నేను సాధించాల్సినవి, మీరు సాధించాల్సినవి ప్రార్థన అనుభవంతోనే, ఆత్మదేవుని సహాయంతోనే. ప్రార్థన చేయడానికి మనసు స్థిరపరచుకో. పనులన్నీ పక్కన బారే. నీకున్న బాధ, నీ బిడ్డలకున్న బాధ, నీ కుటుంబంలో కష్టం, నీ వ్యాపారంలో కష్టం, నీ యొక్క సేవలో ఉన్న కష్టం దేవుని దగ్గర చెప్పు, మోకరించు. ఆకాశ వర్ష జలం వచ్చి నిన్ను తడిపే వరకు కూడా లేవద్దు, ఎవరితో మాట్లాడద్దు. టీవీ ప్రసంగాలతో పని పెట్టుకోబాకండి, ఫోన్లతో పని పెట్టుకోబాకండి. దేవునితో పని పెట్టుకో, మోకాళ్ళ అనుభవం నేర్చుకో. ఆ రీతిగా ఆత్మదేవుడు చేయనట్లుగాను వాగ్దానాలన్నీ పొందుకొని రాబో 11 మాసాలు సంతోషంగాను, ఆనందంగాను, ఆహ్లాదంగాను గడిపినట్లుగా ఏ తండ్రి ఏ తల్లి మనకు సహాయం చేశారో, పరమందున దేవుడు మనకు తండ్రి తల్లి, ఆ దేవుని మహిమ కొరకు మనం జీవించినట్లుగా ఆత్మదేవుడు అభిషేకించి బలపరచునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.